గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో బయోటెక్నాలజీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిట్స్ను మనం ఈరోజు చూస్తాము. ఓకే, సదరన్ హైబ్రిడైజేషన్ అనేది ఏంటి అంటే అది ఒక ప్రత్యేక ఆర్ఎన్ఏ గుర్తించే పరీక్ష. హైబ్రిడైజేషన్ అనేది ఏంటంటే ప్రత్యేక ఆర్ఎన్ఏ గుర్తించే పరీక్ష. దాని తర్వాత ఈ క్రింది వాణిలో సదరన్ బ్లాటింగ్ గురించి సరైన వాక్యము చెప్పండి అని చెప్పి కొన్ని ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఈఎం సదరన్ అభివృద్ధి చేశాడు. డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ హైబ్రిడైజేషన్ అనేది ఒక ముఖ్య సూత్రము, అది కూడా కరెక్టే. నైట్రలైజేషన్ నుండి డిఎన్ఏ రవాణా ఛేదించుటకు, ఈ మూడు దానికి సరైన సమాధానాలే. అన్ని కరెక్టే, పై అన్ని కరెక్టే అని చెప్పి మనం ఆన్సర్ చేయాల్సింది ఉంటుంది. దాని తర్వాత నాథరిక్ హైబ్రిడైజేషన్ అనేది ఏంటి అంటే ఇది ప్రత్యేక ఆర్ఎన్ఏ గుర్తించే పరీక్ష. ఓకే, దాని తర్వాత ఆహార పదార్థాలు పాడవుటకు కారణం ఏంటి అంటే ప్రతిజ్ఞలు. మొట్టమొదటి జన్యు శ్రేణిని కనుగొన్న ఆహార పంట ఏది అంటే వరి. మొట్టమొదట జన్యు పరివర్తక మొక్క ఏదంటే పొగాకు. జెనెటిక్ ఇంజనీరింగ్లో ఉపయోగించే బ్యాక్టీరియా ఏంటంటే ఎస్కెరిపియా అండ్ ఆగ్రోబ్యాక్టీరియా అంటారు. పిండవర్తనం యొక్క అనువర్తనం ఏంటంటే సంకర జన్యువును అధిరోహించుట. ట్రాన్స్మిషన్ అనగా ఏంటి అంటే దూకే జన్యువు. దాని తర్వాత ఫైటోరిమిజేషన్ అనేది నీటిలో ఉన్న విషపూరిత మూలకాలను బయోటెక్నాలజీ ఉపయోగించి తొలగించే ప్రక్రియ. దీనికి మరి యొక్క పేరుంది, ఏంది అంటే బయో కన్వర్షన్. దాని తర్వాత అలెజ్ జెఫ్రీ కనుగొన్నది ఎవరంటే మ్యూట్యా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్స్. ఓకేనా, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్స్ మనం ఈ అలెక్స్ జెఫ్రీ అనేది కనుగొంటారు. ఓకేనా, దాని తర్వాత హ్యూమన్ జీజెస్ట్ పూర్తి చేసి ప్రకటించిన సంవత్సర కాలం ఏదంటే 1990 2000. విశ్వం ఆవిర్భావానికి కారణమైన బిగ్ బ్యాంగ్ సంబంధించిన మరుక్షణం ఉద్యవించిన ప్రైమార్డిల్ సూప్ సృష్టించిన శాస్త్రవేత్తలు ఎవరంటే స్టాన్లీ మిల్లర్, హొరల్డ్ యురే. దాని తర్వాత అంతరిక్షంలో పూసిన తొలి పుష్పం పేరు ఏంటంటే జెనియా. మనం ఇవన్నీ క్లాసులో కూడా నేర్చుకున్నాము. మళ్ళీ ఈ బిట్లు ఎలా అడుగుతారని చెప్పేది మనం దీంట్లో చెప్పుకుంటున్నాము. ఓకే, ఏ జాతికి చెందిన ఆవు మూత్రంలో బంగారు ఉంటుందని శాస్త్రవేత్తలు ఏ జాతికి చెందిన ఆవు మూత్రంలో బంగారు ఉంది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు అంటే గిర్ జాతికి చెందిన ఆవులు. ప్రతిరోజు ఏ మూత్రం తీసుకోవడం వలన క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని అని అమెరికాకు చెందిన క్లినికల్ ఆంకాలజిస్ట్ జాక్ క్యూజిక్ అన్నారు అంటే ఆస్పిన్. ఈ గ్రహంపై రోజుకు 3 సూర్యోదయాలు ఉంటాయని అరిజోనా యూనివర్సిటీకి చెందిన పిహెచ్డి విద్యార్థులు కనుగొన్నారు అంటే సెంటర్ ఆఫ్ హెచ్డి 1399. అంతరిక్షం నుంచి ఏ వాయువు భూవాతావరణంలోనికి లీక్ అవుతుంది అని నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు అంటే మీథేన్.
ఏ సూక్ష్మజీవి వ్యాప్తిని అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది? అంటే జీకా వైరస్. పెరువియన్ గ్రీన్ వెల్వెట్ అనే ఏ కీటకం విషయంలో పెప్టైడ్ యాక్సిపిన్ నుంచి అమేఘంగా అమోఘంగా పనిచేశాయని లేకుండా శాస్త్రవేత్తలు పరిశోధించారు? అంటే సాలీడు. అమెరికా క్లీవ్లాండ్ క్లినిక్ వైద్యులు మానవ శరీరంలో ఏ అవయవ మార్పిడి చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు? అంటే గర్భాశయ. ప్రపంచంలో అతి పొడవైన కీటకం ఏ దేశంలో కనుగొన్నారు? అంటే చైనా. దాని తర్వాత సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దదైన కృష్ణాబిలం ఏ పాలపుంతుకు చెందినది? అంటే NGC 1332. దాని తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో ఉపయోగించే ఏ హోమియో మందు ఎయిడ్స్ వ్యాధిని నియంత్రిస్తుంది అని తెలంగాణ ఆయుష్ వైద్యులు గుర్తించారు? అంటే క్రోటలాస్ హరిడాస్. నెక్స్ట్, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా భారతదేశంలో ఏ వ్యాధులకు వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చారు? అంటే పోలియో, మసూచి, రోటోవైరస్, అడల్ట్ జపనీస్ ఎక్స్ఫిలైటిస్ అనే ఈ మూడు వ్యాధులకు అందుబాటులోకి తెచ్చారు. నెక్స్ట్, కర్ణాటక రాష్ట్రంలో గుర్తించిన కొత్త రకం కప్ప జాతి పేరేంటి? అంటే మైక్రోహైలా లాటిరైట్. బెంగళూరులో మార్చి 4న జరిగిన నానో సదస్సులో వేగంగా ఏ వ్యాధి నిర్ధారించే చిన్న పరికరం అని ప్రదర్శించారంటే క్యాన్సరు. అంతరిక్షంలో దేనికి సంబంధించిన గురుత్వాకర్షణ తరంగాలు కృష్ణ బిలాలు న్యూట్రాన్ లాంటి భారీ వస్తువులను ఢీకొనడం ద్వారా ఏర్పడతాయి? అంటే కాలం. సూర్యకిరణాల నుండి నీటికి ఏర్పరిచి తద్వారా ఏ వాయువు తయారు చేసేందుకు కొరియస్ శాస్త్రవేత్తలు మల్టీ లేబర్డ్ ఎలక్ట్రోడ్ను తయారు చేశారు? అంటే హైడ్రోజన్. జూతేరా సలీమాలి అనే పక్షి జాతికి ఈశాన్య భారత అడవుల్లో గుర్తించిన శాస్త్రవేత్తలు ఈ పక్షి పేరు భారత పక్షి శాస్త్ర పితామహుడు పేరు నామకరణం చేశారు. ఆయన పేరేంటి? అంటే సలీం అలీ. సూర్యుని గతిశీల ప్రక్రియను అధ్యయనం చేయడానికి భారత్ ఏ మిషన్ అంతరిక్షంలోనికి పంపనుంది? అంటే ఆదిత్య L1. దాని తర్వాత భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి పరిచిన నావిగేషన్ వ్యవస్థ అయిన IRNSSలో స్పేస్ శాటిలైట్లు ఎన్ని ఉన్నాయి? అంటే 21. దాని తర్వాత ప్రపంచంలో భవిష్యత్తులో అతి పెద్ద అణు రియాక్టర్గా అవతరించబోయే జైత్పూర్ యొక్క సామర్థ్యం ఎంత? దాని అంటే 9,900 మెగావాట్లు. ఓకే. దాని తర్వాత ప్రభుత్వం భవిష్యత్తులో నిర్ణయించబోయే అణు కేంద్రాలు ఏవేవి? అంటే ప్రభుత్వం భవిష్యత్తులో నిర్ణయించబోయే అణు కేంద్రాలు అంటే హరిపురా, కోవాడ,
జైత్పూర్, ఈ 3 అన్నమాట. ఓకే, మన దేశంలో ఏ అణు కేంద్రాల ఏర్పాట్లపై తీవ్ర నిరసనలు ఉన్నాయి అంటే జైత్పూరు, కుడంకులం, ఈ దీనికి మనకు నిరసనలు ఉన్నాయన్నమాట. దాని తర్వాత 2011లో చేపట్టిన JNNSM ఎన్నోవ ప్రణాళికాంతం లక్ష్యంగా ఉన్నది అంటే 13వది. ఈ మధ్య IPCC చైర్మన్గా ఆర్కే పచౌరీ గ్లోబల్ వార్మింగ్ పై నివేదించిన నివేదిక ఎన్నోవది అంటే 5వది. నానో పదార్థాలకు సంబంధించినది ఏది అని కొన్ని ఇస్తాడు. సరిగా ఇది అతి తేలికగా ఉండడము, అతి మెమొరీగా కలిగి ఉండడము, వేగవంతంగా ఉండడం అని ఇస్తుంది. కానీ మనకు ఆన్సర్ వచ్చేసి బరువుగా ఉండడము. నానో పదార్థాలకు సంబంధించినది సరి కానిది అనమాట. ఇది బరువుగా ఉండదు కాబట్టి బరువుగా ఉండడం అనేది సరికానిది అవుతుంది. ఓకే, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGMDP అంటారు. 1983కు సంబంధించినది ఏది అంటే అది భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఓకే, నానో టెక్నాలజీ అనే పదం ప్రవేశపెట్టినది ఏది అంటే 4 ఉంటాయండి. దియోదార్ మైమాన్ ఒకటి, టీమ్ బెర్న్లీ, దాని తర్వాత హైన్మాన్, దాని తర్వాత ఒట్టోహాన్. ఇవి 4 నానో టెక్నాలజీ అనే పదం ప్రవేశపెట్టినది. దాని తర్వాత మనము ఈరోజుతో ఈ క్లాస్ ముగించబోతున్నాను. నెక్స్ట్ మనము వచ్చే క్లాస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ క్లాస్తో పూర్తయింది. దాని తర్వాత మనము ఇప్పుడు ఏపీకి సంబంధించినటి కరెంట్ అఫైర్స్ పూర్తిగా ఎంతవరకు ముఖ్యమో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ చేయడం జరిగింది. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అన్నీ మొత్తం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి ఇంపార్టెంటో అవన్నీ చెప్పడం జరిగింది. ఇప్పటికి మనకు 2 రంగాలు పూర్తయినాయి. దీని తర్వాత రచయితలు, బుక్స్ అండ్ ఆథర్స్ అనే ఒక టాపిక్, దాని తర్వాత స్పోర్ట్స్, అవార్డ్స్ వచ్చే రేపు క్లాసులో ఇవి రెండు చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి. కామెంట్లో ఏదో ఒకటి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.